నమస్తే అండి అందరికీ. జై రామకృష్ణ. నేను మీ శాంతకుమారి, వివేకానంద మిషన్ ట్రస్ట్ నుంచి మాట్లాడుతున్నాను. సో కొంతమంది మనకు ఇక్కడ కళ్యాణ్ నగర్లో ఉన్న పోస్టర్స్ చూసి మనకు మెడిటేషన్ క్లాసెస్ గురించి అలా కాల్స్ చేస్తున్నారు. రామకృష్ణ మఠం యాక్టివిటీస్ గురించి కూడా అడుగుతున్నారు. అయితే మెడిటేషన్ గురించి అడిగే వాళ్ళకి ఈ సమాధానం అండి. సో మెడిటేషన్ చాలా చోట్ల నేర్పిస్తూ ఉంటారు. అయితే పక్కాగా ఎలా చేస్తే స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి, మెడిటేషన్కి మైండ్ని ఎలా సిద్ధం చేయాలి, ఆసన సిద్ధి అంటే ఏమిటి, జపం ద్వారా మెడిటేషన్ స్థితికి ఎలా వెళ్ళాలి, ఎన్నిసార్లు జపం చేస్తే మన ఇష్టదేవత మంత్రం అవ్వచ్చు, ఓంకారం అవ్వచ్చు, ఎన్నిసార్లు జపం చేస్తే మన మైండ్, ఎన్ని రోజులు చేస్తే మన మైండ్ ధ్యాన స్థితికి వెళుతుంది, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా నేర్చుకోవాల్సిన విషయాలు అన్నమాట గురువుల ద్వారా. సో మాకు ఆచార్య శ్రీ ఓంకారం తీరి స్వామి వారు వ్యాసాశ్రమంలో విద్యను అభ్యసించారు, వేద విద్యని. వారికి వేదంలో 7 గోల్డ్ మెడల్స్ అండి. వారు అతి చిన్న వయసులోనే ఎంతో విద్వత్తుని సంపాదించి వారిప్పుడు రాయచూర్కి వెళ్ళే దారిలో శ్రీ ఓంకార ఆశ్రమం అని ప్రజలు అక్కడ ఆశ్రమం నిర్మించి ఇచ్చారు స్వామివారికి. ఆశ్రమం నిర్మించకముందు వారు అక్కడ చిన్నగా ఒక షెడ్ లాగా వేసుకుని అలా ఉన్నారు, ఒక నది పక్కన. అక్కడ అటువంటి చీకట్లో ఎన్నో ఇబ్బందుల్లో ఆయన అలాగే సాధన చేశారు. అయితే వారి విద్వత్తుని గుర్తించి ప్రజలు వారికి ఒక ఆశ్రమం అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడే ఉంటూ వారు ఒక 4-5 సంవత్సరాలుగా మౌనంలో ఉంటున్నారు. మాకు వేరే వాళ్ళ ద్వారా అలా కనెక్ట్ అయ్యి క్లాసెస్ అవి చెప్తున్నారు. భగవద్గీత క్లాసెస్ అయితేనేమి, శ్రీ విద్య క్లాసెస్, ఇలా సాధనకు సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా చెప్తున్నారు. ఓంకార ధ్యానం అవన్నీ కూడా స్వామివారి ఆధ్వర్యంలో ఎంతో కొంత నేర్చుకోవటం జరిగింది. శ్రీ విద్య కూడా నేర్చుకుంటూ ఉన్నాము, భగవద్గీత కూడా వింటూ ఉన్నాము. చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఈ క్లాసెస్ అన్నీ కూడా. అద్భుతంగా వీక్లీ హోంవర్క్స్ అయితేనేమి ఇవన్నీ కూడా ఇస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సాధన పద్ధతులు, సీక్రెట్స్ అయితేనేమి అన్నీ చెప్తూ బాగా చేయిస్తూ ఉన్నారు మా చేత. అయితే నేను రామకృష్ణ మఠంలో ముందు మంత్రదీక్ష తీసుకున్నప్పటికీ కూడా సాధన క్లాసెస్ మాకు ఓన్లీ మంత్లీ వన్స్ ఉండేవండి. అక్కడ కూడా చాలా బాగా చెప్పేవారు. కానీ మాకు ఇంటికి వచ్చాక మరి ఎలా సాధన చేయాలి కంటిన్యూ అనేది అంత ఇంట్రెస్ట్ వచ్చేది కాదు చెప్పాలంటే. ఒక్కొక్కసారి కనీసం రోజుకు 108 కూడా నేను కంప్లీట్ చేయలేకపోయేదాన్ని, అంత అట్లా ఉండేది. అంటే బుక్స్ చదవటం అదంతా ఓకే, సేవ చేయటం అదంతా ఓకే, కానీ జపం ఎక్కువగా చేయాలి అని చెప్పారు ఓంకారానంద స్వామి వారు. సో మనకు జపం మీద బాగా ఇంట్రెస్ట్ కలిగితే మనం పుస్తక పఠనం కూడా ఆపేస్తామన్నమాట. పుస్తక పఠనం కూడా ఏంటి అంటే ఎన్నో రకాలైన గ్రంథాలు చదువుతూ అదంతా కూడా మంచిదే చెప్పాలంటే. శాస్త్రాలు చదవటము, గ్రంథాలు అధ్యయనం చేయడం అన్నీ మంచిదే, కానీ మనకి లోపల నుంచి మనకు అనుభూతి కలగాలి, మైండ్ ఒక ధ్యాన స్థితిలోకి వెళ్ళాలి అంటే జపం ద్వారా బాగా సాధ్యమవుతుందని మాకు అర్థమైందండి. సో దానికి స్వామివారు రోజు కనీసము 108 కంప్లీట్ చేయడానికి ముందు కనీసం 1/2 అవర్ పట్టాలి మనకు, తర్వాత 45 మినిట్స్ అలా రావాలి. అంటే 108 చేయటానికి ఎక్కువసేపు మనకు కనీసం 1 అవర్ పట్టాలి. 108 గ్రాడ్యువల్గా. అంటే ఇదేంటండి 108 చేయడానికి అంతసేపు ఎందుకు పడుతుంది, ఒక 5-10 నిమిషాల్లో అయిపోతుంది కదా అని అనుకుంటారు. జపమాలను అలా తిప్పేస్తే అయిపోతుంది, బట్ ఏది అనుభూతి అనేది రాదనమాట. సో ఒక అనుభూతి రావాలి. ఒక మంత్రం ఉంది, ఇప్పుడు ఓం అంటే ఓంకార పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఓంకారం నన్ను రక్షించుగాక అని అర్థం అనమాట. సో మనం ఏం చేయాలి, ఓం 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 అని అనుకుంటున్నప్పుడు ఓం అనగానే దాని అర్థాన్ని పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఓంకారం నన్ను రక్షించుగాక, ఓం పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఓంకారం నన్ను రక్షించుగాక అని మనసులో అనుకోవాలి. ఆ భావాన్ని ఫీల్ అవ్వాలన్నమాట. అలా ఫీల్ అవుతూ అట్లా చేస్తూ వెళ్తే 108 చేయడానికి ఫస్ట్ 15 మినిట్స్ పడుతుంది. తర్వాత ఇంకా బాగా డీప్గా ఆ భావాన్ని మన లోపల సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళేటట్టుగా, ఇంకిపోయేటట్టుగా ఆలోచించాలి. పరబ్రహ్మ స్వరూపం ఎలా నన్ను రక్షిస్తుంది అని నేను బిలీవ్ చేయాలి కదా ముందు.
అసలు ఉందా పరబ్రహ్మస్వరూపం, ఇలా కొంత మనకు లోపల అంతరంగంలోకి వెళ్ళిపోవాలి మన ఆలోచన. అలా వెళ్తే ఏమవుతుంది, ధ్యానం అంటే మరేమో కాదు, నిరంతరం ఒకే విషయం గురించి అంతరాయం లేకుండా ఆలోచించటమే ధ్యానం. కాబట్టి ఆ వస్తువు ఏదవ్వాలి, ఆ విషయం ఏదవ్వాలి అంటే భగవంతుడిని రీప్లేస్ చేయాలి. మనం ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం రోజు. కాబట్టి భగవంతుణ్ణి ఆ ప్లేస్లో రీప్లేస్ చేయాలి అంతే. సో ఎందుకు, ఏ విషయాల గురించి ఎవరెవరు ఎలా ఆలోచిస్తారు అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, మనము ఆ రోజువారీ యాక్టివిటీస్లో ఎలాంటి యాక్టివిటీస్లో మనం ఎంగేజ్ అయి ఉన్నాము, ఎలాంటి యాక్టివిటీస్ మనకి ఇష్టం కలిగిస్తున్నాయి. ఇప్పుడు న్యూస్ పేపర్లో ఎక్కువ న్యూస్ చూస్తున్నామా, లేకపోతే టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ ఎక్కువ చూస్తున్నామా, సంథింగ్ ఏదైనా సరే, ఒక కబుర్లు చెప్పుకుంటున్నామా, లేకపోతే మంచి పుస్తకాలు చదువుతున్నామా, ఇవన్నీ కూడా నిర్ణయిస్తాయి అన్నమాట మన థాట్స్. మనం ఏదైతే ఒక వస్తువుని చూసామో, ఒక పిక్చర్ చూసాము, ఒక పాట విన్నాము, లేకపోతే ఒక వ్యక్తితో మాట్లాడాము, ఇవన్నీ కూడా మనకు థాట్స్ రూపంలో అన్నీ కూడా స్టోర్ అయిపోతాయి అన్నమాట. ఆ థాట్స్ అన్నీ మనకు ధ్యానానికి కూర్చున్నప్పుడు బయటకు వచ్చేస్తుంటాయి. వాటిని నిరోధించాలంటే మనకు చాలా శక్తి అవసరం. వాటిని ఎలా నిరోధించాలి అంటే జపం ద్వారా అనమాట. మనకు అంటూ ఉంటారు, ఇప్పుడు మాకు స్వామిజీ రఘునాయకానంద స్వామి వారు చెప్తుంటారు ఒక ఎగ్జాంపుల్. ఎట్లా అంటే, ఒక ఇంకు పెన్ను ఉందనుకోండి, పాతకాలంలో మనం ఇంకు పెన్నులు వాడేవాళ్ళం కదా. ఆ ఇంకు పెన్నుని కనుక మనము క్లీన్ చేయాలి అంటే ఏం చేస్తాము, వాటర్ దాంట్లో వేస్తూ వెళ్తాము. వాటర్ వేస్తూ వెళ్తే ఏమవుతుంది, ఇంక్ మొత్తము క్లీన్ అయిపోతుంది కదా. ఇంక్ మొత్తం క్లీన్ అయిపోయి మామూలు వాటర్ అనేది బయటకు వస్తుంది. సో అప్పుడు ఆ పెన్ను మొత్తం అలా క్లీన్ అయిపోతుంది. అలాగా మనం కూడా మన మైండ్లో ఉన్నటువంటి థాట్స్, అవే ఆలోచనలు, సంకల్ప వికల్పాలు అంటారు ఆ భాష, ఆధ్యాత్మిక భాషలో. సంకల్ప వికల్పాలు అంటే మనం ధ్యానానికి కూర్చుంటే ఏవో ఒక ఆలోచనలు రావటం అనమాట. ఏ ఆలోచనలు వస్తున్నాయనేది మనం గమనించుకోవాలి. ఒక 5 to 10 minutes స్టార్టింగ్లో ధ్యానం ఇలా కూర్చొని మన ఆలోచనలని గమనించుకోవాలి. ఆలోచనలను గమనించుకోవడం కంటే కూడా జపం చేస్తూ వెళ్ళి ఓం 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 అలా అనుకుంటూ ఉంటే ఒక్కొక్క ఓంకి ఇంకొక ఓంకి మధ్య ఏమైనా ఆలోచన వచ్చిందా, ఎటువంటి ఆలోచన వచ్చింది, ఒక బుక్ పెన్ను పెట్టుకుని డేట్ వేసి టైం వేయండి, ఎంతసేపు కూర్చోగలిగారు టైం నోట్ చేసుకోండి. సెల్ ఫోన్ ఉంటుంది కదా అందరి దగ్గర, మ్యూట్ పెట్టేసుకొని ప్రశాంతంగా ఆ టైం, ఇప్పుడు సంథింగ్ ఏదో 12:30 సంథింగ్ ఏదో అయిందనుకోండి, 12:30 రాసేసుకోండి. తర్వాత ప్రయత్నం చేయండి ఓం ఓం 108 చేయడానికి. 108 చేయడానికి మీకు ఎంతసేపు పట్టింది, ఆ ఒక ఓం నుంచి ఇంకొక ఓంకారం చెప్పేలోపు మీకు ఏమైనా ఆలోచన వచ్చాయా, మనసు బయటకు వెళ్ళిందా, ఆలోచన బయటకు వెళ్ళిందా, దేని మీదకి వెళ్ళింది, ఏదైతే మిమ్మల్ని ఎక్కువ బాదర్ చేస్తూ ఉంటుందో, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతుంటుందో, ఏ విషయం అయితే దాని గురించి మనకు ఆలోచనలు వస్తుంటాయి కదా. ఆ రోజు ఏదైనా ఒక గొడవ జరిగిందో, లేకపోతే ఏదో ఇష్యూ అయిందో, వర్క్ ప్లేస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందో, సంథింగ్ ఏదో ఒకటి పిల్లల గురించో ఏదో వస్తుంటాయి ఆలోచనలు. మనం సంసారంలో ఉన్నాం కాబట్టి తప్పులేదు. అయితే మనకు మనశ్శాంతి కావాలి, ఆ రెస్ట్లెస్నెస్ అనేది పోవాలి మైండ్లో. అందుకని మనకు ధ్యానం అవసరం. సో అందరు కూడా ఈ ధ్యానం గురించి ఎక్కువ కాల్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ మన మనసుని సిద్ధం చేసుకోవాలి. మనసుని మొత్తం శుద్ధి చేయాలంటే మెల్లగా జపం అలవాటు చేయాలి, దానికి మంచి ఆలోచనలు అలవాటు చేయాలి, మంచి లిటరేచర్ చదవడము అన్నీ కూడా అలవాటు చేయాలన్నమాట. దానికే మనం హోంవర్క్స్ అవన్నీ ఇస్తున్నాం. కాబట్టి ఇలాగా 108 times ఓంకారాన్ని జపిస్తూ మీరు ఇలా టైం నోట్ చేసుకొని 108 కంప్లీట్ అయ్యేటప్పుడు మీకు ఏ టైం పట్టిందో చూసుకోండి. 12:30కి స్టార్ట్ చేశారు, 12:40కి అయిపోయిందా, 12:45కి అయిపోయిందా, ఫస్ట్లో 10 minutes కంటే ఎక్కువ చేయలేము. అలా 10 minutesలోనే మనకు 108 కంప్లీట్ అయిపోతుంది. బట్ ఏ అనుభూతి పెద్దగా ఏమీ ఉండదన్నమాట. ఎక్కువ ఆలోచనలు వస్తుంటాయి, ఫాస్ట్గా చేసేసినట్టు ఉంటుంది. కానీ మనకు తెలీదు, అది మెల్లగా ఇంప్రూవ్ అయితే నెక్స్ట్ ఏమనుకోవాలి, కనీసం 15 minutes పట్టాలి, టైం పెరగాలి. అదే 108 15 minutes, నెక్స్ట్ 20, 30, తర్వాత 45, తర్వాత 1 hour పట్టాలి. 108 చేయటానికి ఎప్పుడైతే 1 hour పడుతుందో అప్పుడు మనం చాలా బెటర్గా చేసినట్టు అనమాట జపం. అది మనకు గుర్తు. సో ఇది ఎట్లా అవుతుందండి, మరి ఎన్ని రౌండ్లు చేయాలి అంటే టైం బట్టి. నెక్స్ట్ రౌండ్ చేసేటప్పుడు
కొంచెం 45 మినిట్స్లోనే అయిపోవచ్చు, పర్వాలేదు. అయినా కూడా అనుభూతి దొరుకుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మైండ్కి ఆ శబ్దము, ఆ భావము అలవాటు చేసేసాం కదా. కాబట్టి తక్కువ టైంలో అయినప్పటికీ కూడా అనుభూతి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ రౌండ్ హాఫ్ అన్ అవర్లోనే అవ్వచ్చు, అయినప్పటికీ ఇంకా ఎక్కువ అనుభూతి ఉంటుంది. అట్లా అనుభూతి అనేది పెరుగుతూ వెళ్తుంది అనమాట. కాబట్టి మనము ఇది ఒక ప్రాక్టికల్ వేలో చేసుకోవాలి. అదే మా గురువు ద్వారా మంత్రం తీసుకున్నారు, ఇప్పుడు అమ్మవారి మంత్రము, రామ మంత్రము, సంథింగ్ శివుడి మంత్రము, ఎవరికి ఇష్టమైతే ఇష్టదేవత మంత్ర జపమని ఉంది కదా. అందుకని మీకు ఏ దేవుడి ఇష్టమైతే ఆ దేవత యొక్క మంత్రం ఇస్తారనమాట స్వామివారు. ఎవరైనా సరే మీరు ఇక్కడ దీక్ష తీసుకున్నా కూడా దీక్ష గురువుల దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. ఆన్లైన్లో తీసుకోవడం అదంతా మంచి ప్రిఫరబుల్ అయితే కాదని నేను అనుకుంటాను. మరి మీ ఎఫెక్టివ్ ఉంటే పర్వాలేదు, ఏదైనా కూడా ఫలితం ముఖ్యం, అంతే కదా. మనకు బాగా భక్తి ఉంది అలాంటి వాళ్ళు ఎక్కడ పాపం రిమోట్ ఏరియాస్లో ఉన్నారు, అయినా ఆన్లైన్లో దొరికారు, తీసుకుని తప్పలేదు. లేదు మనం కొంచెం బెటర్ ప్లేసెస్లో ఉన్నాము, మనకు అవైలబిలిటీ ఉంది, గురువుల దగ్గరికి వెళ్ళగలం అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి గురువు ద్వారా తీసుకుంటే మంచిది. అంటే వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క గురువుకి ఒక పద్ధతి ఉంటుంది. మాకు రామకృష్ణ మఠంలో ఏమో చెవిలో చెప్పి అలా చేశారనమాట. అండ్ మాకు అంటే 100 మంది అలా ఉంటారు ఆ దీక్ష టైంలో, అందరికీ సేమ్ మంత్రమే ఇస్తారు, కానీ దగ్గరకు పిలిచి 3 times చెప్తారు, చెవిలో చెప్తారనమాట స్వామీజీ. మాకు శ్రీ గౌతమానంద మహారాజ్ గారు అక్కడ మంత్ర దీక్ష ఇచ్చారు రామకృష్ణ మఠంలో. అండ్ ఆ టైంలో శారదమాత యొక్క వెంట్రుకలు, గోర్లు అవి రియల్ ఉంటాయన్నమాట. అది ఒక చిన్న బాక్స్ లాగా తెచ్చుంటారు, దాన్ని మన తల మీద పెడతారు. కానీ అద్భుతమైనటువంటి అనుభూతి అనిపించింది అనమాట. అప్పుడు ఆ కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి అలా వెళ్ళిపోయి ఇంకేముందర భగవంతుడు, ఆ జీవితము ఇంకా నామజపం చేసుకుందాము అని ఒక ఫీలింగ్ వస్తుందనమాట. అంటే ఆ రోజు ఉంటుంది ఆ ఫీలింగ్, ఎందుకంటే గురువుల సమక్షంలో ఉంటాము, వాళ్ళంతా వైరాగ్యమూర్తులు కాబట్టి ఆ వైరాగ్యం కొంచెం మనకు కూడా సోకుతుందనమాట. బట్ అది వచ్చాక ఎలా కంటిన్యూ చేయాలి, మనం రియల్ లైఫ్లో మన ఇంట్లోకి వచ్చాక మన ఇంటి వాతావరణాన్ని ఎలా మార్చుకోవాలి అనేది ముఖ్యం అనమాట. సో నేను తీసుకున్న ఇయర్లో మా పాప తీసుకోలేదు, తనకు ఇంకా అప్పుడు అంత ఇంట్రెస్ట్ రాలేదు. అంటే 5th క్లాస్లో నేను, తను అప్పుడు చిన్న పాప కదా. తర్వాత 6th క్లాస్కి వచ్చేటప్పటికి తను నన్ను చూసి ఇంట్రెస్ట్ వచ్చి తీసుకుంది. తను కూడా సేమ్ గురువు గారితో తీసుకున్నారనమాట రామకృష్ణ మఠంలో. అప్పుడు తీసుకుని ఆ రోజు వచ్చిందో లేదో బెడ్ మీద పడుకొని ఎలా చేస్తూనే ఉంది, చేత్తో మంత్రం చేసుకుంటూనే ఉంది. అనుకున్నాను సరే ఈరోజు ఫస్ట్ డే కదా అలాగే ఉంటుంది. కానీ ఎంత వైరాగ్యం వచ్చిందంటే అమ్మాయికి, అమ్మ టీవీ కనెక్షన్ వద్దమ్మా, ఇంకా తీసేపిచ్చేస్తే అమ్మ, నేను మొత్తం లైఫ్లో సెటిల్ అయ్యే వరకు టీవీ చూడను అని చెప్పేసింది అనమాట. ఇంత మాట చెప్తుంది అని మాకు కొంచెం, అంటే ఏదో మేము కూడా సద్గురు సాయి ఇట్లా కొంచెం మంచి సీరియల్స్ ఏదో చూసేవాళ్ళం, పోనీళ్ళు పాప చెప్పింది కదా అని ఇంకా మొత్తం తీసేపించాం. కానీ మా వారు బాగా ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే జెంట్స్కి కొంచెం న్యూస్ చూడడం బాగా అలవాటు ఉంటుంది కదా. సో ఆయన కొంచెం మొహం మార్చుకునేవారు, కానీ సర్దుకునేవారు. సరే పాప అంత డెసిషన్ తీసుకున్నప్పుడు మనం కోఆపరేట్ చేయాలి కదా అని. అట్లా మాకు ఇప్పుడు ఎలా అలవాటు అయిపోయిందంటే మాకు అసలు టీవీ లేదనే ఇది ఉండదన్నమాట, ఇంకా ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు. అలా అయిపోయింది. రాను న్యూస్ పేపర్ కూడా మార్చేసాం. మరీ ఇలా ఉండాలా సన్యాసుల్లాగా అని అడగద్దండి. అది ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళాలనుకుంటే మన లైఫ్లో రాసి పెడితే అంత ఎక్స్టెంట్కి వెళ్ళిపోతాం, అంతవరకే. అంటే ఫ్యామిలీలో ఆ కోఆపరేషన్ ఉంటే కనుక వెళ్ళడంలో తప్పులేదు. గృహస్థ జీవితంలో ఉంటూ కూడా మనం తరించగలం అనమాట. సో అలాగా మనం అందుకే చెప్తా, డైరెక్ట్గా మెడిటేషన్ అనేది ఎప్పుడు జరగదు. ఇలాగా స్టెప్ బై స్టెప్ వెళ్తే రోజుకి ఒక 30-40 రౌండ్లు చేస్తే అప్పుడు మైండ్ ధ్యాన స్థితిలోకి ఒక్క నిమిషం కంటే ఇంకెంతకంటే ఏమి ఉండదన్నమాట. 1 నిమిషం లేదా 2 నిమిషాలు కూడా ఉండడం కష్టమే. 1 నిమిషం ఉందనుకోండి, ఇంకా అంటే ధ్యాన స్థితి అంటే ఇంకా మొత్తం ప్రపంచం మర్చిపోవాలి. ఇంకా అలా ఇప్పుడు నేను అలాంటి వాళ్ళు అరుణాచలం వెళ్ళాము, ఇంకేమీ గుర్తుండదు. అరుణాచలం అలా చూస్తూ ఉంటే, ఆ కొండను చూస్తుంటే ఇంకా అదే ఉంటుంది, ఇంకేం ఉండదు కదా. అట్లా ఆ అనుభూతి అనేది 1 నిమిషం కలుగుతుంది అనమాట. 1 సెకండో లేకపోతే 1 నిమిషం కలిగినా చాలా ఎక్కువ. కాబట్టి ధ్యానం అనేది గంటలు కూర్చున్నామండి, ధ్యానం చేసామంటే అది అంతేమీ ఎఫెక్ట్ ఏమి ఉండదన్నమాట. తప్పని కాదు, బట్ అక్కడంతా ఏం ప్రయత్నం చేస్తున్నారో అంత గంటల సేపు కూర్చోవడంలో అంటే వాళ్ళ మైండ్ని కాన్సన్ట్రేట్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. అంతకుమించి అక్కడ ధ్యానం అనేది జరగలేదన్నమాట. ధ్యానం జరిగితే ఏమవుతుంది, లోపల నుంచి జ్ఞానం అనేది బయటకు వస్తుంది. మనలో నుంచి ఆ భగవంతునికి సంబంధించిన జ్ఞానము, కొత్త ఐడియాస్ వస్తాయి, కుండలిని అవేకన్ అవుతుంది. సో ఆ షట్చక్రాలు మనకు ఓపెన్ అవుతాయి, ఆ ఇంబ్యాలెన్సెస్ అన్నీ పోతాయి, చక్కగా రెస్ట్లెస్నెస్ తగ్గిపోతుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది మనకు మనసంతా. ఇంకా అలా మనం
కొంతమంది అయితే అలా కవితలు రాసేసుకుంటారు, లేకపోతే ఇంకేదైనా పాటలు పద్యాలు రాసేస్తారు. ఆ ధ్యాన స్థితిలోనే కదా వాల్మీకి మహర్షి కూడా ఆ శ్లోకం వచ్చింది, రామాయణంకి సంబంధించింది. సో అట్లా మన మునులు మహర్షులు ధ్యాన స్థితిలో ఉంటూ అలా వేల శ్లోకాలు రచించారనమాట. కాబట్టి మనం కనీసం ఒక చిన్న బిట్ రాయగలగాలి భగవంతుని గురించి. అప్పుడు మనకి ఏదో ఎంతో కొంత అనుభూతి, అది ఓన్ అనమాట, ఇంకెక్కడో చూసిందో చదివిందో కాదు, మన ఓన్ది అయి ఉండాలి ఆ అనుభూతి. అప్పుడు ధ్యానం కుదురుతుంది అని అర్థం అనమాట. సో అట్లా మనం ప్రపంచాన్ని మర్చిపోగలగాలి. ప్రపంచ దృశ్యనాశనమే ధ్యానం అని చెప్తారు ఓంకారానందగిరి స్వామివారు. సో అట్లా ఆయన కొటేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ప్రాక్టికల్గా. అంటే ఆయన ఎట్లా అంటే ఫస్ట్ జపం మన వాక్కుతో చేసి, తర్వాత దాన్ని చెవి దగ్గరికి తెచ్చి, ఇలా రకరకాల స్టెప్ బై స్టెప్స్ ఉంటాయన్నమాట ఆయన కొటేషన్స్ అన్నీ కూడా. ఆ ఒక్కొక్కటి మనం క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. సో అలా చేద్దాము. సో కాబట్టి చాలామందికి ఇంట్రెస్ట్ అయితే ఉంది, మేము ధ్యానం నేర్చుకోవాలండి, బాగుంటుంది, హెల్త్కి మంచిది అని అంటూ ఉంటారు పాపము. అయితే నేను చెప్తాను, నేను గ్యారెంటీ ఇవ్వలేను, నేను మీకు హోంవర్క్ ఇస్తాను. మీరు చేసేదాన్ని బట్టి మీకు ఎన్ని రోజుల్లో అవుతుందో, 3 monthsలో అవుతుందా, 6 monthsలో అవుతుందా ధ్యాన స్థితికి అనేది నేను చెప్పలేను. నేనైతే పద్ధతి అయితే నేర్పిస్తానని చెప్తానమాట. సో చక్కగా మీరు రోజుకి 3 పూటలా చేస్తారా, లేకపోతే ఒక పూట చేసుకుంటారా, మా ఇష్టం. టైం ఉన్నోళ్ళు 3 పూటలు చేసుకోవచ్చు. ఓంకారాన్ని స్టార్ట్ చేయండి, లేదా గాయత్రి మంత్రం అనుకోండి. గురువులు ఎవరు ఇవ్వాల్సిన అవసరం ఏమి లేదు, డైరెక్ట్గా అది తీసుకోవచ్చు ఎవరైనా కూడా. గాయత్రి మంత్రం వినొచ్చు. అలా ఏదైనా సరే మీరు చాంట్ చేయడం స్టార్ట్ చేసేది కనుక అనుభూతి అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అది పెద్ద పరిశ్రమ చేయాలి, అంత ఈజీ కాదు కదా. అలా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఉన్నట్టుండి మనం ఏదో చదువుతూ అలా కళ్ళు మూసేసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోతాం అనమాట. అట్లా ఏదో మనకి చాలా ఇంకేమొద్దబ్బా ఈ ప్రపంచంతో, మనకి ప్రపంచంలో ఉంటూనే తామరాకు మీద నీటి బొట్టు మీద లాగా ఉండగలుగుతాం అన్నమాట ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు. అన్నీ వర్క్ చేస్తూ ఉంటాం, కానీ ప్రతి దాంతో డిటాచ్డ్గా ఉంటాం. కాబట్టి బుద్ధ భగవానుడిని కానీ, లేకపోతే వివేకానంద స్వామిని కానీ ధ్యానం గురించి అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, ధ్యానం వల్ల నాకు కొత్తగా వచ్చింది ఏమీ లేదు, నాలో ఉన్న చెడు లక్షణాలు, దుర్గుణాలన్నీ కూడా తీసివేయబడ్డాయి, నేనుగా మిగిలాను, నేను ఆత్మస్వరూపం అని తెలుసుకున్నాను అని చెప్తారనమాట. అట్లా మనము ధ్యానం అనేది చాలా హయ్యెస్ట్ స్టెప్, అది నిర్గుణోపాసన కిందకి వస్తుందన్నమాట. సో ఫస్ట్ సగుణంతో ప్రారంభించి నిర్గుణంలోకి వెళ్ళాలి, అంతే. కానీ నిర్గుణంలోనే కూర్చొని ఉన్నామనుకోండి, డైరెక్ట్గా వెళ్ళిపోయి మనకి అనుభూతి జరగదు. అది ఎలా ఉంటుందంటే బేస్ లేకుండా ఇల్లు కట్టినట్టు ఉంటుందన్నమాట. సో కాబట్టి అది పడిపోతూనే ఉంటుంది కిందికి, దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ఫస్ట్ బేస్ అనేది సగుణోపాసన ఎప్పుడు కూడా. ఇవి భక్తి యోగంలో కూడా చెప్పింది అదే, భగవాన్ శ్రీకృష్ణులు చెప్పింది అదే. సో నిర్గుణోపాసన మంచిదా, సగుణోపాసన మంచిదా అని అర్జునుడు డౌట్ అడిగినప్పుడు ఆయన అదే చెప్తారంటే, ఏం చెప్తారు అంటే, అది నిర్గుణోపాసన చేయాలంటే దానికి ఒక అర్హత ఉండాలి, వెంటనే నువ్వు దాంట్లోకి వెళ్ళొద్దు, ఫస్ట్ సగుణోపాసన చేయండి, తర్వాత అధికారం అనేది వస్తుంది. అధికారం రావడం అంటే ఏంటి అంటే, భగవంతుని నామం అలా పలకగానే మన కళ్ళలో నీళ్లు తిరిగిపోవాలి, అది అధికారం అంటే. సో అట్లా అధికారం వచ్చిన వాళ్ళకి నిర్గుణోపాసన. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇంకా పూజలు వ్రతాలు చేయనవసరం లేదు, చక్కగా ఆలోచిస్తూ ఉండిపోతారంట భగవంతుని గురించి. ఎంతసేపైనా ఆలోచించగలరు, ఎంతసేపైనా దాని గురించి భావన చేయగలరు, అదంతా ధ్యానం అయిపోతుంది వాళ్ళకి. అప్పుడు అది నిర్గుణోపాసన. సో అందరూ అచీవ్ చేయాల్సింది నిర్గుణోపాసనే, బట్ అదే హైయెస్ట్ అని చెప్పేసి ఒకటేసారి అక్కడికి వెళ్ళిపోము కదా. మనం కూడా ఇప్పుడు బేసిక్ మ్యాథ్స్ ఏమీ రాకుండా యూనివర్సిటీకి వెళ్ళాం కదా, అట్లా అనమాట. కాబట్టి కొంతమంది తెలియక బయట అట్లా నేర్పిస్తుంటారు, కళ్ళు మూసుకోండి, అది చేయండి, ఇది చేయండి, కానీ ఏమీ జరగదు కదా, టైం వేస్ట్ అనమాట అదంతా. కాబట్టి ఇదంతా ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళే ప్రాసెస్, చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. సో అలా చేద్దాం, సరేనా. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జయ రామకృష్ణ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ అండి అందరికీ.